మనం నేర్చుకుంటున్న విషయాల్ని పరీక్షించుకుంటూ మనం దేవుల్ని ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం విషయాలు చూస్తూ ఉన్నాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును అనే విషయాల్ని చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా పేతురు గారు ఎందుకు రాశారు అని అంటే, మనం దేవుని స్వభావంలో పాలివారై ఆయన యొద్దకు మనం సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలని, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎలా సాధ్యపడుతుంది అని అంటే, మనం ఆయనలా మార్చబడితే ఆయన దగ్గర ఉండేలాగా మనకి అర్హతని పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఆ అర్హత పొందుకున్న వారిగా మనం బ్రతకాలి అని అంటే, మన జీవితంలో ఆయన నేర్పించిన ఈ పట్టికను అనుసరించిన వారిగా మనం బ్రతకాలి. అందులో దేవుని స్వభావం రావాలి అని అంటే ఎలా సాధ్యపడుతుంది? స్వభావం అని అంటే అంతరంగంలో కలిగేది. ఇది ఇంత మోతాదులో ఉంది, ఇంత తీవ్రంగా ఉంది, ఎక్కువగా ఉంది, తక్కువ ఉంది అని బయట ఎవరైనా చెప్పగలరా? శరీరం ఎదుగుదలంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తారు, మీరు ఇంత ఎదిగారండి, ఇంకొంచెం ఎదగాలి, లేకపోతే ఇంత తక్కువ ఉంది మీకు, ఇవి చేర్చుకుంటే మంచిది. కానీ దేవుని స్వభావం అనేది దేవుని మాటను అనుసరించినదిగా, ఆయన వాక్యం ఎలా అయితే శరీరధారి భూమి మీదకి వచ్చి బ్రతికాడో, ఆయన వాక్కు మన శరీరంలో భాగమైతే నీ మనస్సుని దేవుని ఆలోచన ప్రకారం అన్ని విషయాలలో నడిపిస్తూ మన శరీరం దాని ప్రకారంగా బయటికి వ్యక్తపరిచే పరిస్థితుల మధ్య అది ఉంటుంది. కాబట్టి అంతరంగం మార్పు చెందిందా లేదా అనేది మనం ఎదురుగా నిల్చొని చెప్పలేకపోయినా, వారు చేస్తున్న పనులు బట్టి వీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారా, దేవుని అంటే భయం కలిగి ఉన్నారా అని చెప్పి వారు చేస్తున్న పనులు బట్టి వారిలో ఉన్నది ఏంటో మనం చెప్పగలుగుతాం. అలాగే మన జీవితంలో కూడా మనలో ఉన్న అంతరంగం మార్చబడే స్థాయికి మనం ఎదగాలని దేవుని ఆశ. అందుకు మనం కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. ఆశా నిగ్రహమునందు సహనం అంటే కొన్ని వారాలుగా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఆశా నిగ్రహమునందు సహనం అనేటప్పుడు కొన్ని విషయాలు చూసాం కదా. మొదటిగా చనిపోయి దేవుని విషయమే ఏం చేయాలంటే మనం జీవించే వారిగా ఉండాలి. మొదటి విషయం చూసాం. రెండోది మనస్సాక్షి విషయంలో బుద్ధి కలిగి నడుచుకుంటూ దేవుని వద్దకు రావాలి. అది రెండో విషయం మనం చూడగలిగాం. మూడవదిగా మనం నేర్చుకున్నాం, దేవుడు తాను చెప్పింది చేసేవాడు గనుక ఆయనను, ఆయన మాటను నమ్మిన జీవితంలో మనం బ్రతకాలని. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అని అంటే, దేవునికే అనుకుని మనం చేసేది కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం చెయ్యాల్సిందేంటో తెలుసుకోవడం అనేది ఆశా నిగ్రహం నందు సహనం. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, మనం ఆయన ఉద్దేశం ఈ భూమి మీద నెరవేర్చి ఆయన వద్దకు వెళ్ళాలి. ఆశా నిగ్రహం నందు సహనం అంటే అది. సో ఆ దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే, మొదటిది మనం చనిపోయి దేవుని విషయమే బతకాలి. రెండోది మన మనస్సాక్షికి ఎక్కడా కూడా పాపం కల్మషం తోచకుండా దేవుని దగ్గరికి నిరంతరం వస్తూ ఆ విషయాల్లో పరిశుభ్రపరుచుకుంటూ దేవునిలో ఎదగాలి. మూడోది ఏంటి అని అంటే, మనం పోయిన వారం నేర్చుకున్న మాటను బట్టి దేవుని మాటను, దేవునిని నమ్మిన జీవితం మనం కలిగి ఉంటూ ఆయన చెప్పిన మాటను నెరవేర్చేవాడనే విశ్వాసంతో ముందుకు కొనసాగడం ఆశా నిగ్రహం సహనం. ఈ వారం మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుడే అనుకుని మనం మోసపోయే చాలా సందర్భాలు ఉంటాయి. అంటే దేవుని పక్షంగా నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్పి చాలా ఓర్పుతో సహనంతో చేస్తారు, అదంతా మోసం. కానీ నిజానికి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సినవి వేరైనవి, ప్రత్యేకమైనవి. సో అవేంటో మనకు తెలిసినప్పుడు మన జీవితం నిజంగా ఆయన స్వభావంలోకి మార్చబడతా ఉంటుంది. మనం కొన్ని విషయాలు బైబిల్లో నుంచి చూస్తూ ఆయన కోరుకున్న ఆ సహనం, నిజమైన ఆశా నిగ్రహం సహనంలోకి మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మోసంలోంచి విడుదల పొందుకోవడానికి మనం దేవుని సహాయాన్ని అడుగుదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. సౌలు ఇంకను ప్రభు
యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. ఇక్కడ పౌలు బ్రతుకుతున్న బ్రతుకు 22వ అధ్యాయం ఒకసారి తీసి 3వ వచనం చదువుదాం. 22:3. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు నిష్ణాతుడనై, ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు చాలా శిక్షితుడంట. అంటే ఒక విషయంలో నేర్చుకున్న తర్వాత దాన్ని ఫాలో అవ్వడానికి 100కి 100% ఫాలో అవ్వగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పౌలే. అలాంటి ఇంకా మరొక వ్యక్తి ఇంకెవరు కనపడరు. ఇంకేదైనా దేవుని మాట చదివాడంటే ఇంక అలా బతికేయాలి అన్నట్టుగా బతికేవాడు. అయితే ఇతడు దేవుడు అలా బతకమన్నాడని చెప్పినట్టుగా బతుకుతూ ఎలా జీవించాడని చెప్పాడు 9వ అధ్యాయంలో. ప్రతి ఒక్కరిని హింసిస్తూ, బెదిరిస్తూ, హత్య చేస్తూ చాలా ప్రాణాధారమైనట్టంట. అంటే అది చేయకపోతే ఎక్కడైనా చచ్చిపోతానేమో అన్న భయంతో అతడు చేసేవాడంట. ఎందుకు? దేవుని మాటను పాడు చేసేవారు లోకంలో బయలుదేరారు, వాళ్ళందరినీ చంపేద్దాం అని బయలుదేరినట్టుగా బయలుదేరాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, క్రైస్తవులని పేరు ఎక్కడ నిలబడితే వాళ్ళని మాటలతో దూషించడమో, కొట్టడమో, ఇంకేదో రకంగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే, ఈయన ఫీల్ అయినట్టే ఆయన ఫీల్ అవుతున్నారు. ఏమని? ఎక్కడ మనం నమ్ముతున్న విశ్వాసాన్ని చెరిపేస్తారేమో, ఎక్కడ మనం వెంబడిస్తున్న విశ్వాసాన్ని పాడు చేస్తారేమో అని చెప్పి భయంతో చేస్తా ఉన్నాడు. అలాగే పౌలు కూడా బతుకుతూ దేవుని కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను అనుకుని హింసిస్తూ, శిక్షిస్తూ, బాధపరుస్తూ, గాయపరుస్తూ, చంపడానికి కూడా అడుగులు వేయడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు అని అంటే, అతడు దేవుడికి ఆ విషయాల్లో సేవ చేస్తున్నానని భావించాడు. అప్పుడు అతనికి దేవుడే స్వయాన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమడిగాడంటే, నీవెవడో అసలు నాకు ప్రత్యక్షమయ్యా, ఇంతకాలం సేవ చేస్తుంది దేవుడికి అనుకున్నాడు. నిజానికి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన నువ్వెవడో అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు హింసిస్తున్న దేవుణ్ణి అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే సౌలుకి అర్థమై ఉండదు ఆ క్షణంలో. నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అనుకున్నాను, దేవుణ్ణి హింసిస్తున్నానా అనే ఆలోచనలో పడ్డాడు. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి తప్పు ద్రోవకి వెళ్ళాడు అని అంటే, దేవుని మాట అర్థమవనంత వరకు కూడా మనం చేస్తున్న నీతి పనులకు ఎవరు హింస పొందుతున్నారా, ఎవరు గాయపరచబడుతున్నారా, ఎవరు దుఃఖం చెందుతున్నారా, ఇవేవి మనం పట్టించుకో. నేను దేవుని భక్తి చేస్తున్నానా లేదా, దేవుని కోసం బతుకుతున్నానా లేదా, ఇదే మనిషి ఆలోచన దృక్పథం ఇప్పుడు ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల మధ్య బతుకుతున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బాబు నువ్వు నన్ను హింసిస్తున్నావు అని చెప్పి ఆయన ప్రజలను హింసించేటప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి దుఃఖపడితే, ఒక వ్యక్తి బాధపడితే దేవుడు దుఃఖపడేలాగా ఆ విషయాలు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, దేవుణ్ణి ఎరుగనంత కాలం కూడా మనం చేసేవన్నీ కూడా దేవునికే అన్నట్టుగా చేస్తాం. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం దేవుడు ప్రేమించినట్టుగా మనుషులందరినీ ప్రేమించగలుగుతాం. ఇది దేవుని నీతి. కానీ మనుషులు ప్రేమించకుండా నేను దేవునికి మాత్రమే ప్రేమించేస్తాను, దేవుని సేవ చేస్తాను అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవు. ఆయన స్వభావంలో మార్చబడ్డం అని అంటే ఆయన అందరినీ ప్రేమించేవాడు, నువ్వు అందరినీ ప్రేమించేవాడిగా మారాలి. క్రైస్తవుడు అలా చేయాలి, క్రీస్తుని ఎరిగిన వాడు అలా చేయాలి. లోకంలో ఉన్నాడు అలా చేయలేదు, ఆయనకు దేవుడు తెలియదు కాబట్టి ఓకే. కానీ దేవుని ఎరిగిన మనం దేవుడు ప్రేమించినట్లుగానే మనుషులందరినీ ఏ లోపం లేనట్టుగా ప్రేమించేవారిగా మనం ఎప్పుడూ ఉండాలి. అలాగా ఈయన ఎలా మారిపోయాడంట అంటే 15వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం.
అందుకు ప్రభు, ఉమ్, నీవు వెళ్ళుము, ఉమ్, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను ఉమ్, నా నామము భరించుటకు ఉమ్, ఇతడు నేను ఏర్పరుచుకున్న సాధనమై ఉన్నాడు. ఉమ్. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. శ్రమ పెట్టేవాడు, హత్య చేసేవాడు దేనికి సిద్ధపడుతున్నాడంట? శ్రమ పడ్డానికి సిద్ధపడుతున్నాడు. ఎన్నో శ్రమలు. అక్కడ ఆ పదం చూడండి ఎలా రాశాడు. నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపిస్తాను, దానికి రెడీ అయిపోతాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు చేసే మనం పని ఒకసారి ప్లేట్ తిప్పేసి ఇప్పుడు చెయ్యానంటే, అంటే దానికి వ్యతిరేకంగా చేయమంటే సులువా కష్టమా? చంపేవాడికి చచ్చిపోవడం ఈజీయా? ఎవరైనా చంపడం అంటే ఏముంది, కత్తి తీసుకుని పొడిచేస్తాం. మనం చంపుకోవడం అంటే అమ్మో మనం పొడుచుకోవడమా? దానికి మళ్ళీ కుట్లు, దానికి మళ్ళీ పచ్చిము, అసలే నీ తినకపోతే ఉండలేను, రకరకాల బాధలు భయాలు మనకు ఉంటాయి. చంపేయడం చాలా సులువు, చావడం ఎలా మార్చబడ్డాడు? దేవుడు తెలుసు, నాకు దేవుడి పద్ధతులు తెలుసు, దేవుడు అంటే ఏంటో నాకు అర్థమైపోయింది అని చెప్పిన ఏ వ్యక్తి అయినా చంపడానికి చావడానికి ఇష్టపడతాడు. అలా ఈరోజు లోకంలో చూస్తే చంపడానికి తెగబడుతూ దేవుడి పేరు పెట్టుకున్నారు. దేవుడి పేరు పెట్టుకొని మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దేవుడిని మోసం చేయలేరు. దేవుడిని ఎరిగిన ప్రతి ఒక్కడు కూడా ఒకటి దేవుడు ఎరిగేలా చేయడానికి తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడతాడు. అది దేవుని పద్ధతి. ఆశానిగ్రహం సహనం అంటే నువ్వు దేవుడిని తెలుసుకోవడం ఒక పద్ధతి అయితే, ఇతరులు దేవుడు తెలుసుకునేలాగా నీ జీవితాన్ని దారపోయడం దేవుడిని తెలుసుకునే మార్గం. కాబట్టి ఈ ఆశానిగ్రహం సహనంలో ఈరోజు దేవుడు నీకు తెలుసు అనుకోండి, నువ్వు చెప్తూ నీ మాటల్లో నీకు దేవుడని తెలుసు అని చెప్పుకోవచ్చు. లేకపోతే నువ్వు చేస్తున్న పనులు బట్టి నీకు దేవుడు తెలుసు అన్నట్టుగా ఉండొచ్చు. కానీ నిజానికి నీకు దేవుడు కనుక తెలిస్తే నువ్వు అనేకులకి దేవుడు తెలిసేలాగా నువ్వు వారికి అన్ని విషయాలలో కూడా నీ సహాయాన్ని అందిస్తావు తప్ప నువ్వు ఎక్కడ కూడా వారికి హాని చేయడానికి కానీ, ఇబ్బంది పడడానికి కానీ, బాధపడడానికి కానీ ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయవు. ఒకరిని నీ వల్ల బాధపడుతున్నారంటే, ఒకరు నీ మాటల వల్ల గాయపరచబడుతున్నారంటే, ఒకరు నీ క్రియల వల్ల ఇబ్బంది పడుతున్నారని అంటే, నువ్వు చేస్తున్న పనులు బట్టి ఒకరు ఏ ట్రైలు అని ఎక్కడైనా నిన్ను అసహించుకుంటున్నారంటే నీకు దేవుడు తెలియదు అని అర్థం చేసుకోవాలి. ఈ మాటను బట్టి మనకి మరొకసారి అది హెచ్చరికగా నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ మాటలు పౌలుకి ఎప్పుడైతే అర్థమయ్యాయో అలాంటి మోసంలో బతుకుతున్న అనేకమైన ప్రజల్ని, మోసం చేస్తున్న బోధకుల్ని ఈయన సరిచేయడానికి కొన్ని మార్గాలు రాసి ఉంచాడు బైబిల్లో. అవి మనం చూసుకుంటూ ఈరోజు మనం ఎక్కడ ఎలాంటి మోసంలో ఉన్నామో దాని నుంచి బయటపడడానికి ఈ మాటలను బట్టి మనం సహాయం పొందుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుతా మనం విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని విషయాలు చూద్దాం. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. ఎలా మాట్లాడతాడంట? అవివేకంగా. ఇందాక మనం చదువుకున్న పౌలు గారే ఇక్కడ రాస్తూ చెప్తున్నాడు, నేను ఎలా మాట్లాడతానని చెప్తున్నాడు. అవివేకంగా మాట్లాడుతున్నట్టు నేను మాట్లాడినా మీరు నన్ను కొంచెం ఓర్చుకోండి అమ్మా, నా మాటలు వినండి, నా మాటలు విని ఓర్చుకోడి వినడానికి ప్రయత్నం చేయండి అని చెప్తా ఆయన చెప్తున్నాడు. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. తప్పదు. దేవాశక్తితో ఏటి తప్పదు? నువ్వు సహించాల్సిందే, ఈ మాటలు మీరు ఖచ్చితంగా విని తీరాల్సిందే అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇలా బతిమలాడుతున్నాడు? నువ్వు ఎలాగైనా నా మాట వినాలని ఎందుకు చెప్తున్నాడు? నేను ఆల్రెడీ ఇంకేదో డిసైడ్ అయిపోయాను. ఏం డిసైడ్ అయిపోయాను? డిసైడ్ అయిపోయినప్పుడు మనం ఏం చెప్తాం? నాయన్ నా మాట వినరా కొంచెం. అలా కాదమ్మా, నువ్వు నా మాట వినరా ఒకసారి అని చెప్పి తల్లి ఎప్పుడు బతిమలాడుతుంది? పిల్లడు ఏదో డిసైడ్ అయిపోయాడు, ఆడేదో చేసేద్దాం అనుకుంటున్నాడు. నాయన నువ్వు చేద్దాం అనుకుంటుంది ఇదిరా, ఒకసారి ఆగురా, నా మాట ఆలకించరా, నా మాట వినరా. ఈ తల్లిదండ్రుల ఘోష కదా, వాళ్ళు బాధ చెప్తూ ఉంటారు పాపం పిల్లలకి. వాళ్ళు ఏదో డిసైడ్ అయిపోయినప్పుడు, ఒరే లోకంలో మేము ఎదిగాంరా, మాకు వయసు ఉంది, మాకు అనుభవం ఉందిరా, మేము దేవుని మాటను తెలుసుకుంటున్నాంరా, వినరా అని చెప్తుంటే వినలేని పరిస్థితులు ఉండేటప్పుడు ఈయన బతిమలాడుతున్నాడు ప్రజల్ని, బాబు
ఎలాగైనా నా మాట వినండి అని మతులాడుతూ ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని? దేవాశక్తితో ఉమ్, మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఉమ్, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఉమ్, ఒకడే పురుషునికి ఉమ్, అనగా క్రీస్తుకి సమర్పింపవలనని ఉమ్, మిమ్మను ప్రదానము చేస్తుని గాని ఉమ్, సర్పము తన కుయుక్తి చేత ఉమ్, అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలా భయపడుతున్నాడంట పౌలు. ఎందుకు భయపడుతున్నాడు? మొదటగా ఆయన మాటను వినాలి అని కోరుకున్న ఆయన చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తుకి నీకు మధ్య సంబంధం ఏర్పడడానికి ఆ సరళత నుండి, ఆ నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగిన దేవుని దగ్గరికి నువ్వు నేరుగా వెళ్ళి మాట్లాడుకోగలిగిన, దేవుని దగ్గరికి నువ్వు నేరుగా వెళ్ళి నీ బాధని చెప్పుకోగలిగిన ఆ పరిస్థితి, ఆ సరళత, ఆ తిన్నని దారి, ఆ దారిలో నుంచి నువ్వు ఎక్కడైనా బయటికి వెళ్ళిపోతావేమో అని నాకు భయం వేస్తుంది బాబు. నువ్వు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి నేను నీకు విషయాలు నేర్పిస్తే ప్రజలు ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు 4వ వచనం చదువుదాం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. మీరు కొంతమందిని సహించేస్తారు, అది సరైందే అని భావిస్తారు. ఎందుకు సహిస్తారు అని అంటే, వాళ్ళు బైబిల్లో ఉన్న యేసుని చెప్పరు, ఇంకెవరో యేసుని ప్రకటిస్తారు. బైబిల్లో చెప్పబడుతున్న ఆత్మ గురించి చెప్పరు, ఇంకేదో ఆత్మ గురించి చెప్తారు. బైబిల్లో చెప్పబడుతున్న సువార్త చెప్పరు, ఇంకేదో సువార్త చెప్తారు. ఎందుకు అలా చేస్తారు? ఎందుకు అలా మార్చుతారు? చాలా వరకు కొంతమందిలో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఏంటనంటే, బైబిల్ ఒకటే కదా, 4-5 బైబిల్ ఎందుకు ఉంటాయి, లేకపోతే ఎందుకు ఇన్ని రకాలుగా రాసుకోవాలి అని అంటే, మనుషులు కొన్ని సవరించారు, కొన్ని చేర్చారు. ఎందుకు చేర్చారు అని అంటే, నొప్పి కలిగింది కొంతమందికి అది ఇబ్బంది కలిగింది. అందుకే ఏం చేశారంటే కొన్నిటిని పదాలని మార్చి కొన్ని ట్రాన్స్లేషన్స్ తీసుకొచ్చారు, కొన్ని చేర్చి మాకు ఎలా ఉండాలి అని చెప్పి కొన్ని పుస్తకాలు చేర్చుకున్నారు. కానీ దేవుడు అంగీకరించి ప్రారంభం నుంచి ఒకేలాంటి మాట చేర్చబడింది బైబిల్లో. ఎందుకు 66 పుస్తకాలే అని అంటే, ఈ 66 పుస్తకాల్లో కూడా దేవుడు అంటే ఏంటో మనిషికి అర్థమవుతుంది, మనిషి దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో అర్థమవుతుంది, మనిషి జీవితం దేవుని మాటను బట్టి ఎలా కట్టుకోవాలో నేర్పిస్తూ ఉంటాడు. ఈ 66 పుస్తకాలు దాటి ఉన్న పుస్తకాలు అవి ఆ విషయాన్ని తెలియపరచవు కాబట్టి అవి చేర్చబడలేదు. మరి చేర్చబడిన పుస్తకాల్లో ఈ 3 విషయాలు ఖచ్చితంగా మనిషితో మనిషి మధ్య దేవుని సంబంధం ఇవన్నీ నేర్పిస్తాయి కాబట్టి ఇవి 66 పుస్తకాలు కూడా చేర్చబడ్డాయి. అయితే కొంతమంది వేరొక సువార్తను కానీ వేరొక మాటలు కానీ ఎందుకు చెప్తారు అని అంటే, నువ్వు దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళగలిగిన సంబంధాన్ని పోగొట్టి వారు దేవుళ్ళుగా మీ జీవితాల్లో మారుతూ ఉంటారు. నువ్వు దేవునికి నేరుగా వెళ్ళగలిసిన జీవితం నుంచి వారు నీకు దేవుడిగా మార్చబడతారు. అలాంటి సువార్త చాలా ప్రమాదం. ఈరోజు చాలా విషయాల్లో మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, లేకపోతే బయట చూస్తూ ఉంటాం. సినిమా హీరోలకి అయితే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసిన నటన బట్టి జీవితాన్ని బట్టి బాగుంటుంది. అయితే పాస్టర్లు కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారండి. పాస్టర్లకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని ఒక మాట అనివ్వండి, వెంటనే ఆయన రియాక్ట్ అవ్వడు, ఈ ఫ్యాన్స్ రియాక్ట్ అయిపోతారు. ఏమని? నువ్వు మా పాస్టర్ అంటావు, ఎవడరా నీ బతికెంత, నువ్వెంత, అసలు ఏంటేంటో మాటలు. ఇందాకలేమో పౌలు గారు అన్నారు, ఈయన మొదట కూడా హింసించేవాడే, కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? ఆయన శ్రమపరచబడ్డానికి ఇష్టపడ్డాడు. అతని జీవితం ఏమో తలకిందులైపోయింది. చంపడానికి సిద్ధపడ్డాడు, చావడానికి సిద్ధపడ్డాడు, హింసించడానికి సిద్ధపడ్డాడు, హింస పొందుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు దేవుని పేరు అడ్డం పెట్టుకొని ఈరోజు దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళే వారిని వారి సొంత ఇచ్చకు ఉపయోగించుకోవడానికి, వారికి నచ్చినట్లుగా వారిని ఉపయోగించుకోవడానికి ప్రజల్ని గుంపులుగా తయారు చేసుకుంటా ఉన్నారు.
ఈరోజు దేవుడి స్థానంలో ఇలాంటి వ్యక్తులు నిలబడతా ఉన్నారు. ఆలోచించండి. అలాంటి వ్యక్తులకు నువ్వు కూడా ఎక్కడైనా ఫ్యాన్వేమో, మనమైనా ఎక్కడైనా ఫ్యాన్లవేమో. మనుషుల దగ్గర నువ్వు ఇజాలు తయారవుతాయి. రాము ఇజం అంటారు కదా, అదే రామ్ గోపాల్ వర్మ ఇజమ్స్. ఆయన్ని వెంబడించేవారు, ఆయన్ని ఫాలోవర్స్. అలాగా కొంతమందికి మనం ఫాలోవర్స్ ఉంటాం. ఎవరో కొంతమంది ఉంటాం, బాగా మనకి కనిపించే నిరంతరం ఈ సోషల్ మీడియాలో, టీవీలో. కొంతమంది ఒక యవనస్తుడు చెప్తున్నాడు ఏంటనంటే, రాజ్ ప్రకాష్ పాల్ ఫ్యాన్ నేను, ఆయన ఎవడన్నా ఏమన్నంటే ఆయన ఇంటికి కూడా వెళ్ళిపోతాను అని చెప్తా ఉన్నాడు. ఏరా ఎందుకురా నీకోసం ఏమైనా చచ్చిపోయాడు రాజ్ ప్రకాష్ పాల్ అంటే, నువ్వేడు ఇలా మాట్లాడతావు, తలాతో ఒక సంబంధం లేనట్టుగా అంటున్నాడు. అవునరా, మీ అమ్మ నాన్న రాత్రనక పగలనక కష్టపడతారు, వాళ్ళు తిండి తినక నీకు తిండి పెడతా ఉంటారు, వాళ్ళకి లేకపోయినా నీకు ఎక్కడైనా పెడదాం ఆహారం అని చూస్తూ ఉంటారు, నీ బట్టకు లోటు లేకుండా చూసుకుంటారు, నీకు పుస్తకానికి లోటు లేకుండా చూసుకుంటారు, నీకు వస్త్రానికి లోటు లేకుండా చూసుకుంటారు. నీ తల్లి కోసం తండ్రి కోసం ఏ రోజైనా కష్టపడి ₹1 సంపాదించి నీ తల్లికి ఇచ్చావా అని అంటే ఎవడో. కానీ ఎవడో ఏదో తిడితే వీడు మాత్రం కొన్ని ఊర్లు దాటి వెళ్ళిపోయి వీళ్ళమ్మ ఈ నాన్న ఖర్చు పెట్టిన ఇచ్చిన డబ్బులు ఆడి కోసం ఖర్చు పెడడానికి ప్రయత్నం చేస్తాడు. నీకోసం చచ్చిపోయిన దేవుడు అంటారా, ఆడిని తెలుసుకోండి, వీడి కోసం ఎందుకు తిరుగుతావంటే నువ్వు అన్ని ఎలాంటి తరకాసు మాట మాట్లాడతావు అని చెప్పి నన్ను తిడుతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, నేను చెప్పింది ఆడికి ఒప్పుగా అనిపించిందా, నా మాట వీడు బుర్రలేనట్టుగా అనిపించిందా? వీడు బుర్రలేనట్టుగా మాట్లాడుతున్నాడు నా గురించి అనుకున్నాడు. బైబిల్లో అదే అన్నాడు ఆయన, కొంచెం అవివేకంగా నేను మాట్లాడుతున్నాను, నా మాటలు మీరేం చేయాలంట, సహించండి, ఓర్పుతో వినండి అన్నాడు. ఎందుకు ఓర్పుతో వినమంటున్నాడు? నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు, నాకు ఆయన ఫ్యాను, నాకు ఆయనే రోల్ మోడల్, ఆయన నేను ముందు పెట్టుకుని నడుస్తాను. మనిషి బలహీనుడు, ఏ రోజైనా తప్పిపోతాడు, ఏ రోజైనా చెడిపోతాడు. ఒకప్పటికి పాల్ గారు ఆయన మాట్లాడితే కూర్చోవడానికి జనానికి స్థలం ఉండేది కాదు. ఈరోజు ఆయన బలహీన పడ్డాడు, మళ్ళా ఆయన నిలబడవచ్చు. మనుషులను వెంబడిస్తే ఒకరోజు నువ్వు తప్పిపోతావు. మనుషులు నువ్వు ఫ్యాన్గా చేసుకొని ఆ ఇజమ్స్కి వెంబడిస్తూ నువ్వు వెళ్ళావు అని అంటే దేవుడి నుంచి దూరం అయిపోతావు. ఈరోజు ఏ పాస్టర్ అయినా ఆయన్ని వెంబడించేలా చేసుకుంటున్నాడు అని అంటే జాగ్రత్త, నువ్వు దేవుని వైపు చూసేలా చేయగలగాలి, దేవుని వెంబడించేలా చేయగలగాలి, దేవుని సహాయం పొందుకునేలా చేయగలగాలి. ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్ళాలి మనం? ఎందుకు మనుషుల సహాయం అడగాలి మనం? దేవుడే నీకు డైరెక్ట్గా వస్తే, దేవుడే నీకు నేరుగా సహాయం ఇస్తే కదా. ఈరోజు లోకంలో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేం చేస్తావు అని అంటే వాళ్ళని కాతులే తిరుగుతూ ఉంటావు, వాళ్ళ కోసమే నిరంతరం ప్రయాసపడతా ఉంటావు. నీ జీవితం దారగా పోసక నువ్వేం చెప్తావు అని అంటే, ఎంత ప్రయాసపడ్డామో మా నాయకుడి గురించి, మా సేవకుడి గురించి. ఎవడు పడమన్నాడు నిన్ను? బైబిల్ అయితే అది చెప్పదు, బైబిల్ అయితే అలా ఒప్పుకోదు. నువ్వు దేవుని కోసం నీ జీవితాన్ని దారపోసక నువ్వు వెంబడించగలిగితే నీ జీవితం పరిశుద్ధతలోకి నడుస్తుంది. నీ ద్వారా అనేకల నీతి మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది. వ్యక్తుల్ని వెంబడిస్తూ నేను చాలా ఓచుకొని ఆ పరిస్థితుల మధ్య నుంచి బయటకు వచ్చాను అంటే అది సహనం కాదు, నువ్వు మోసంలో ఉన్నావు అని చెప్పి ఖచ్చితంగా మనం గమనించాలి. ఆ మోసాల్లో నుంచి నువ్వు బయటపడి దేవుని మాటను పట్టుకొని దేవుని వెంబడించే వారిలా మారాలి. ఈరోజు దేవుని వెంబడిస్తే వచ్చే సమస్య ఏంటంటే పాస్టర్ల దగ్గర రారాలు కదా. నువ్వు దేవుని మాట నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకున్నావు అనుకో, దేవుని దగ్గర నుంచి నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతున్నావు అనుకో, పాస్టర్ అవసరం ఉంటుందా నీకు? ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పి తీరాలి, ఖచ్చితంగా నువ్వు నన్ను అడిగి తీరాలి, ఖచ్చితంగా నువ్వు అన్నీ పాస్టర్ గారి ద్వారానే జరిగించుకోవాలి. ఇది మోసం. నువ్వు ఆయన్ని వెంబడిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన మాట కోసం కనిపెడుతూ ఇలాగా చెప్పని వేరొక సువార్తను ప్రకటించారు, వేరొక మాటల్ని నేర్పించారు చాలామంది. ఈయనేమో ఈ దేవుడిని తెలుసుకున్నాడు కదా, దేవుడు అంటే ఏంటో ఈయనకి అర్థమైపోయింది కదా. అప్పుడు ఆ మోసంలో చిక్కున్న వాళ్ళందరినీ బయటకు విడిపించడానికి చాలా ప్రయాసపడతాడు. అందులో ఈ మోసమే దేవుడిని అడ్డం పెట్టుకొని వారికి నచ్చినట్టుగా ఉపయోగించుకునే వ్యక్తులు నువ్వు ఎక్కడైనా ఫాలో అయితే అది తప్పు పద్ధతిలో ఉన్నావు, ఇంతకాలం నువ్వు వృధా చేసావని గుర్తించి దేవుని వెంబడించేవారిగా మారాలని చెప్పి ఆయన ఆశ. రెండోది ఏంటనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయమే 7వ వచనం చదువుతాం. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకున్నందున పాపము చేసిదినా? మీకు
పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతిని. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు. ఆ మైక్ ఇటు ఇచ్చేయండి. ఆ మైక్ 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 తినకి ఇచ్చేయండి. అంటే స్పీకర్ దగ్గర ఉంది కదా. చదువు తల్లి. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపం చేసి తినా. ఒకసారి ఆగుదాం. ఈ విషయాలు ఏంటనంటే నిజానికి దేవునికో నేరుగా నీకు సంబంధం ఉండేటప్పుడు ఆయన చేసే రెండో పని ఏంటనంటే నిన్ను దోచుకోవడానికి ఎక్కడా ప్రయత్నం చేయడు, కానీ నిన్ను దేవునినిచ్చి దేవునిని కలిగిన ధనవంతుడిగా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రెండో మోసం ఏంటనంటే నువ్వు దోచుకోకుండా చేయడం ఈ లోకంలో ఉండేవారు చేయలేరు. ఆయన ఎందుకు అవివేకంగా మాట్లాడుతున్నాడంటే ఈ మోసం నుంచి బయటపడాలని. చాలామంది దేవునికే చేస్తున్నాం అనుకుంటారు, దేవుని పేరుని బట్టే మనం ఇవన్నీ జరిగిస్తున్నాం అనుకుంటారు. అంటే కొంతమంది నేను ఎన్ని స్పాన్సర్ చేశానో మీటింగ్స్, లేకపోతే ఎన్ని మీటింగ్లు పెట్టానో, ఎంతమందికి భోజనాలు పెట్టానో అని చెప్పి చాలామంది ఎంత ప్రయాసపడ్డానండి నేను దేవుని కోసం, ఎంత శ్రమ పడ్డానండి, ఎంతకాలం నేను దాచుకున్న ధనమంతా దేవుని కోసం ఉపయోగించానండి, దేవుని దగ్గర నేను స్థానం పొందుకుంటానండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇదంతా ఒక మోసం. నువ్వు చాలా విషయాల్లో అవమానాలు సహించి, లేకపోతే వారి మాటలు నువ్వు గాయం పొందుకున్నా సరే ఎంతో ఓర్పు కలిగి నువ్వు ఆ పనులన్నీ చేసి ఉండొచ్చు. అవి చేసిన తర్వాత నువ్వేమనుకుంటావు అని అంటే నేను దేవుని కోసమే పనిచేశానండి అని చెప్పి నువ్వు చెప్తా ఉండొచ్చు. కానీ నిజానికి దేవుణ్ణి ఎరుగున్న తర్వాత నిన్ను దోచుకున్నవాడుగా ఆయన చేయలేదంట, నిన్ను హెచ్చింపవల్లని. నేను అన్ని విషయాల్లో ఏం చేశానని చెప్తున్నాడు ఆయన, నన్ను నేనే తగ్గించుకున్నానని చెప్తున్నాడు. ఈరోజు దొంగ వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే మిమ్మల్ని దోచుకుంటారు. చెప్తారు, అమ్మా కార్యక్రమం ఉంది, మీరే అందరే చూసుకోవాలి, గో నువ్వు ఇచ్చేయమ్మా, నువ్వు ఇచ్చేయి తమ్ముడు, నువ్వు ఇచ్చేయి అన్నా అని చెప్పి ఒక్కొక్కరికి పనిచేస్తాడు భారం. ఒక ఆయన చెప్తున్నాడు నిలబడి చర్చలో ఏంటనంటే, మరి మా అమ్మాయి అమెరికా వెళ్దాం అనుకుంటుంది, ప్రార్థన చేయండి, 5 లక్షలు కావాలి, వచ్చే ఆదివారానికి అన్నీ సమకూర్చేలా దేవుడు. అంటే ఏం చేయమని? సంఘం అంతా ఎంతమంది ఉంటే అంతమంది 5 లక్షలు పంచుకొని వచ్చే వారం కానుక డబ్బాలో అవి వేసేయండి అని. దేవుని పేరట నిన్ను ఆయన హెచ్చించాలని ఆయన ఏం చేశాడంట, తాను తగ్గించుకున్నాడంట. ఇలాంటి సేవకుడు ఉంటాడా? దోచుకొని తెమ్మన్నోడే నిన్ను పిలిచి నీ దగ్గర తీసుకొని తను గొప్ప అయిపోవడానికి ప్రయత్నం చేసేవాడే తప్ప, అరే బాబు తల్లి నీ పరిస్థితి ఎలా ఉంది, బాగుందా, దేవుని ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తే దేవుడు నిలబెడతాడు, నువ్వేమాత్రం భయపడకు అని చెప్పి బలపరిచేవాడు ఎవరైనా ఉంటారా? ఇక్కడ చేసే పనులన్నీ అలా ఉన్నాయి, మోసం చేసేవాళ్ళు. అవి మనం ఏమనుకుంటామంటే ఇంకా చేయాలేమో దేవుని కొరకే, అక్కడ తెచ్చి పెడతాను, పొలం అమ్మేస్తాను, లేకపోతే ఇల్లు అమ్మేస్తాను. అమ్మా దేవుని కోసం నువ్వేది అమ్మవసరం లేదు. ఒక ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు ఏంటనంటే, నిన్ను స్వస్థపరచాలంటే పెట్టుబడి పెట్టాలంట. దేవుడు తెలియక, దేవుడు ఎవరో అర్థం అవ్వక ట్రేడింగ్ బిజినెస్ అనుకుంటున్నాడు దేవుడు అంటే. జాగ్రత్త అలాంటి వారితో. అలాంటి సంగతులు నమ్ముతున్న నిన్ను కూడా దేవుడు అంగీకరించలేని పరిస్థితుల్లో నువ్వు బతుకు ఎక్కడైనా ఉంచుకుంటావేమో జాగ్రత్త. దేవుడిని అర్థం చేసుకోగలిగితే, దేవుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన తర్వాత ఏ రూపాయి నువ్వు చెల్లిస్తావని దేవుడు నిన్ను అడుగుతాడు, ఏది చెల్లించగలిగి దేవుడి స్వాస్థ్యాన్ని పొందుకోగలవని నిన్ను ఆయన అడుగుతాడు. సీమోన్ అనే వ్యక్తి అలాగే దేవుని దగ్గరికి వచ్చి, నేను ఈ డబ్బులు ఇస్తాను, నాకు ఆ వరం ఇవ్వంటే, నీ హృదయం చెడిపోయిందిరా బాబు దేవుని దగ్గర, నువ్వు ఊరికినే అడిగిన ఆయన ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చి అడుగుతావా, నువ్వు గడ్డి తినేవారుగా నువ్వు మారిపోతావు చూసుకో అని చెప్పి ఆయన తిడతారు అందరూ. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చే డబ్బుల ద్వారా దేవుడు గొప్ప అయిపోతాడేమో, లేకపోతే నువ్వు ఇవ్వడం ద్వారా దేవుడిని ఎక్కడైనా గణపరిచిపోతావేమో బుద్ధితో నువ్వు ఇంతకాలం చాలా విషయాలు చేసావేమో
ఇంకా చేయడానికి నువ్వు ఏదైనా అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నావేమో ఆ మోసం నుంచి బయటకు వచ్చే. ఆశా నిగ్రహం సహనం అంటే దేవుడు చేయగలిగిన సమయానికి నువ్వు ఓపికతో ఎదురు చూడడం, అంతేకాని ఇలాంటి మోసపూరితమైన దారిలో వెళ్ళి నేను చాలా విషయాలు ఓపిక పడి దేవుని దగ్గర సంపాదించుకోవాలని అబద్ధ సాక్షిని దేవుడి దగ్గర చెప్పుకోవాలని దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి అలాంటి మోసంలో ఎక్కడైనా నడుస్తున్నావేమో జాగ్రత్త. ఈయన అందుకే హెచ్చరిస్తున్నాడు, మనుషులు గొప్పవాళ్ళని, దేవుని తెలుసుకున్న ధనవంతులుగా వారు మారాలని చెప్పి నేను తగ్గించుకుంటున్నానని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు మొదటిగా మోసం చేసేవారు నువ్వు దేవుని దగ్గర నేరుగా వెళ్ళడానికి అడ్డగిస్తారు. రెండోది, దేవునిని కలిగిన ధనవంతులుగా మార్చబడడానికి, ఈ లోకంలో ధనం కలిగిన ధనవంతులుగా కాదు, దేవుడు కలగడమే, దేవుని పొందికే ధనవంతులు. సో ఆ దేవుని పొందికను మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడైనా ఆ మోసంలో పడడానికి నిస్సహాయత ఎక్కడైనా ఆ దారిలోకి వెళ్ళడానికి సహాయం చేస్తుందేమో. నీ పరిస్థితి దేవుడికి తెలుసు కాబట్టి, దేవుడు అన్ని విషయాలు నీకు సహాయం చేయగలిగేవాడు కాబట్టి ఎక్కడా నీ నిస్సహాయతలో మనుషులను ఆశ్రయించవద్దు. మనుషులు చెప్తున్న మాటలకి మోసపోవద్దు. పెట్టుబడి పెట్టి దేవుని దగ్గర నుంచి స్వాస్థ్యం పొందుకుందామన్న బుద్ధిహీనత ఇంకోటి ఉండదండి. కాబట్టి దేవుని దగ్గర డబ్బులు ఇచ్చి ఏదో దేవుని దగ్గర నుంచి వరాలు పొందుకోవడం అనేది అసాధ్యం. నువ్వేమి ఇవ్వకముందే ఆయన నీ కోసం చనిపోయి తన ప్రాణం పెట్టినాడు. కాబట్టి దేవుని దగ్గర అలాంటి అబద్ధపు మాటలకు మీరు మోసపోవద్దని చెప్తున్నాను. మూడోది ఏంటి అని అంటే, పేతురు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమే 18 మాట చదువుదాం. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నాడు. మీరు వివేకులై ఉండి ఎవరిని సహిస్తున్నారంట? అవివేకుల్ని సహిస్తున్నారంట. అందుకు నన్ను కూడా సహించండి, నేను కూడా అలాగే మీకు మాట్లాడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు. శరీర సంగతుల విషయంలో అతిశయించేవారు ఈరోజు దేవుని సేవ అన్న పేరుతో శరీరాల్ని గుళ్ళ చేసుకుంటున్నారండి. అంటే ఊడిగా చేస్తున్నారు. సేవకులకి వాళ్ళ బట్టలు ఉతికితే, లేకపోతే వాళ్ళ ఇంట్లో సేవ చేస్తే, లేకపోతే వాళ్ళకి వాహనాల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, ఇంకేదో రకంగా సేవకుడికి ఏ లోటు లేకుండా మనం చూసుకుంటే గొప్ప అయిపోతామనే మోసపూరితమైన పరిస్థితుల్లో మనిషి బతికేస్తా ఉన్నాడండి. దేవునికి సేవ అనేసుకుంటున్నాడు. అది చాలా ఓపికతో అవి చేసేస్తూ నేను దేవుని సేవలో ముందుకెళ్ళిపోతున్నానని, ఎదిగిపోతున్నానని అనుకుంటున్నాడు. ఇదంతా మోసమే. మనుషులు దేవుని రాజ్యంలో మిమ్మల్ని పాలుభాగస్తులుగా చేసేటప్పుడు వారి అక్కర కూడా మీకు చెప్పుకోరండి, వారి అవసరత కూడా మీరు పంచుకోరు. దేవునికి సేవకుల అవసరత ఉండవా అంటే ఉంటాయి, కానీ ఎక్కడ మీరు ఆయన అవసరత తీర్చి మేమే పని చేసామని చెప్పి ఎక్కడైనా చెప్తారేమో అని చెప్పి సేవకుడు, నిజమైన దేవుని దగ్గర విశ్వాసం కలిగిన సేవకుడు, ఏ సేవకుడు కూడా మీకు ఏ రోజు ఆయన అవసరతలు చెప్పడు. రెండోది, ఆయన కోసం మీరెక్కడా కూడా ఉపయోగించుకోవడానికి ఏ రకంగా కూడా ఆయన అవకాశం ఇవ్వడు. ఈరోజు సేవకుల వెనకాతల ఎంత సేవ చేస్తే అంత దేవుని సేవ, సేవకులకి ఎంత ఉపయోగపడితే అంతగా దేవునికి సేవ అని చెప్పి వారి శరీరాన్ని సమర్పించేసుకొని అది కూడా భక్తి అనుకున్న మోసంలో బతికేస్తున్నారండి. అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇంకోటి ఉండవు. ఆలోచించండి. నేను ఈ మాటలు చాలా దుఃఖంతో వేదనతో చెప్తున్నాను. సేవకుడు అనే మాటతో లోకంలో చాలా దేవునికి వ్యతిరేకమైన సేవ, దేవునికి వ్యతిరేకమైన సువార్త, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు బోధిస్తూ దేవునినే వెంబడిస్తున్నామని చెప్తున్న మోసగాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మోసం నుంచి ఈ రోజు నుంచి అయినా మీరు వినగలిగితే అందులో నుంచి బయటికి రండి. కాబట్టి ఆలోచించండి. దేవుని సేవ అని చెప్తూ ఎక్కడైనా మీరు ఇలాంటి ఆయన కొరకు ఉపయోగింపబడడానికి, వారి అవసరతలు తీర్చడానికి, వారి కోసం ఎక్కడైనా మీరు ఉపయోగపడుతున్నట్టయితే అదంతా మోసమే. అందులో నుంచి బయటికి రావాలని మరొకసారి హెచ్చరిస్తున్నాను. 20వ మాట చూద్దాం. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను. అంటే ఏంటి? ఆడికి పనోడు, నువ్వు అలా చేసేసుకుంటారంట. నేను ఆడికి పనోడు అని అంటే ఆయన ఏం చెప్తే అది, ఎప్పుడు చెప్తే అది, ఎలా చెప్తే అది, ఆయన కోసం నిన్ను ఉపయోగించుకుంటున్నాడు. దేవుని రాజ్యం కోసం కాదు, దేవుని పని కోసం కాదు, దేవుని మందిరం కోసం కాదు, వ్యక్తుల కోసం ఉపయోగించుకుంటారు. అది మోసం. దేవుని మందిరానిక చెయ్యి, అది నువ్వు కాకపోతే ఇంకోడన్నా చేస్తాడు. దేవుని మందిరం చేసేది ఆయన దేవుడు అంగీకరించొచ్చేమో కానీ వ్యక్తికి చేసే మనిషి పని మాత్రం అది నేను దాస్యమే అని గ్రహించి ఆయన చెప్తూ హెచ్చరిస్తా ఉన్నాడు. మొదటిది దాస్యం చేయొద్దు. రెండోది, ఒకడు మిమ్ము మృంగివేసినను. మృంగివేసును. లోకంలో మాట చెప్పాలి అని అంటే శాంతం నిన్ను నాకేస్తాడండి. చెప్తారు కదా,
నేను ఆయన నమ్మానండి, నా స్నేహితుడిని, నన్ను పూర్తిగా నా దగ్గర ఏ రూపాయి లేకుండా మొత్తం తీసుకొని నన్ను వదిలేశాడండి అని చెప్తారు. లోకంలో చేసినట్టుగానే దేవుని పేరుని బట్టి చేస్తూ ఉంటారు. దానికి నువ్వు ఇంకా తెచ్చి పెడతా ఉంటావు. ఆ మోసంలో పడిపోవద్దు. రెండోది. మూడోది, ఒకడు మిమ్ము వశపరుచుకొని నన్ను ఒకడు మిమ్మల్ని ఏం చేస్తారంట? వశపరుచుకుంటారంట. ఎంత మాట రాశాడండి పౌలు. వశపరుచుకోవడం ఏంటి చెప్పండి? వశపరుచుకోవడం ఏంటనంటే, మందు పెట్టేస్తే ఏం చేస్తారంట వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. కీలు బొమ్మలా ఆటలాడుతూ ఉంటారు. లోకంలో ఈరోజు దేవుని పేరుని చెప్పి ఏ పరిస్థితుల్లో అయినా సరే అలాగే తిరుగుతున్నారండి మోసంలో. అంటే వాళ్ళు ఏంటంటే అది, ఎంత అంటే అది, ఏం చెప్తే అది, ఎంతైనా వాళ్ళు అప్పగించేసుకొని దేవుని సేవ అనుకుంటున్నారు. దేవునికే మేము చేసేస్తాం అనుకుంటున్నారు. మిమ్మల్ని మింగేసి వశపరుచుకున్నారు వాళ్ళు. వాళ్ళ మోసంలో మీరు, వాళ్ళ గారడీలో మీరు నడుస్తూ ఉన్నారు. దేవుని మాటను పట్టుకొని నడవలైతే నువ్వు నేరుగా దేవుని చేరుకునేలా చేస్తారండి. వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మల్లా నిన్ను ఆడించరు. ఏది బైబిల్ పట్టుకుని వీలే కాదు, లోకంలో నువ్వు దేవుడు అనుకుని వెంబడిస్తున్న ఎవరైనా సరే నిన్ను వశపరుచుకున్నారా, అది దేవుడు కాదని గ్రహించి ఈరోజే బయటపడడానికి దేవుని మాటని దగ్గరికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తర్వాత, ఒకడు తన్ను గొప్ప చేసుకొని నన్ను చేసిన సేవ అంతా మీది, గొప్ప అంతా ఎవరిది? సేవకుడిది, దేవుని పేరట పనిచేస్తున్నవాడిది. వెనకాతలు ఎంతమంది ప్రయాసపడతారో కానీ కనిపించేది ఎవరు చెప్పండి? నిలబడేవాడే కనిపిస్తాడు. ప్రజలందరికీ ఎవడు గొప్పోడు అని అంటే ఆ పాస్టరే గొప్పోడు, ప్రజలేం గొప్పోడు కాదు. ఈరోజు బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటో తెలుసా? అందరూ శరీరం అనేసాడండి. శరీరంలో ఏది గొప్ప అంటే ఏది చెప్తారు? మీ శరీరంలో ఏ అవయవం గొప్ప అంటే ఏది చెప్తారు? నా చెయ్యి గొప్ప అని చెప్తారా? నా కాలు గొప్ప అని చెప్తారా? లేకపోతే నా తల వెంట్రుకలు గొప్ప అని చెప్తారా? ఏది గొప్ప అని చెప్తారు? అంతా ఒకటేననే చెప్తారు. సేవకుడైనా ఒకటే, కూర్చున్న విశ్వాస అయినా ఒకటే, శిష్యుడిగా వెంబడించేవాడైనా ఒకటే. కాకపోతే సేవకుడికి ఇచ్చిన ఆధిక్యత ఏంటనంటే 2 తీర్పులు. సేవకుడికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? 2 తీర్పులు. ఏది బెస్ట్? కూర్చున్న విశ్వాస బెస్టా, సేవకుడు బెస్టా? ఎందుకు వచ్చిన బోధండి బాబు, ఎందుకు వచ్చిన సేవకుడండి బాబు? కూర్చొని హాయిగా మనకిచ్చిన ఒక తీర్పుతో దేవుని దగ్గరికి సంతోషంగా వెళ్ళడం బెటరే. సేవకుడుగా ఇంకా మోసం చేస్తూ బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సులువుగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కాబట్టి సేవకుడా ఈ మాటలు ఎవరైనా వింటే, సేవకుడైతే బుద్ధి గడ్డి తిని ఇంతకాలం బతికేమేమో ఈరోజు దేవుని మాటను అర్థం చేసుకొని, సేవకుడమైన వ్యక్తులైనా సరే, సేవ కోసం సిద్ధపడుతున్న వ్యక్తులైనా సరే, దేవుని ఆలోచన ఏంటో ఊహేంటో అర్థం చేసుకొని దేవుని కోసం బతకడానికి ఇష్టపడండి. మనుషుల్ని దేవుని సేవ అని పేరు పెట్టి ఎక్కడ వినియోగించుకోవడానికి అవకాశం తీసుకోవద్దు. తర్వాత, ఒకడు ముఖం మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. ముఖం మీద కొట్టినా కూడా సహిస్తున్నారంట. బాబు దేవుని వెంబడించండి బాబు, దేవుని మాట తెలుసుకోండి బాబు, దేవుని అర్థం చేసుకోండి అని అంటే, చచ్చే లోకంలో చాలా పనులు ఉన్నాయి, నీ దగ్గరికి ఎవడు వస్తాడు అన్నోడే ఈ రోజుల్లో తప్ప ముఖం మీద కొట్టిన సహించిన ఉన్నారంటే ఉన్నారు. కొడితే తీసుకున్నోడు వెంబడించడానికి సహనంతో వెంబడిస్తారంట. ప్రేమ కలిగి బుద్ధి చెప్పేవారు, తండ్రులుగా మిమ్మల్ని చూసేవారు కొద్దిమందే ఉన్నారు. అయ్యా దేవుని మాటను పట్టుకోండి, దేవుని తెలుసుకోండి, దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళండి అని వెంబడించే బోధ చెవులకి వెక్కట్లే. ఏది ఎక్కుతుందంట? వారి కోసం, వారి సొంత లాభాపేక్ష కోసం ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళని వెంబడించడానికి వెళ్ళిపోతూ ఉన్నారు, మోసంలో ఉన్నారు. ఆ మోసాన్ని కూడా సహనం అనుకొని భావిస్తున్నారు ప్రజలు. అందులోంచి బయటికి రండి అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నిన్ను దేవుని రాజ్యంలో ఆ స్వభావంలో పాలుభాగస్తులుగా చేసే దేవుని మాట ఏదో వెతుక్కో. దేవుని మాట నిన్ను ఆయన స్వభావంలోకి మార్చగలుగుతుందా లేదా, ఆయన రాజ్యంలోకి నిన్ను సమృద్ధిగా వెళ్ళగలగదా లేదా అని పరీక్షించుకొని ఆ బోధలో, ఆ క్రమంలో, ఆ నాయకుడితో నువ్వు ఉండగలుగుతున్నావా లేదా అని చూసుకోగలిగిపోతే నువ్వు మనుషులకు సేవ చేస్తావు తప్ప దేవునికి సేవ చేయలేవు. మనుషులకు ఉపయోగపడతావు తప్ప దేవునికి ఉపయోగపడలేవు. మనుషుల జీవితాల్లో వారు గొప్పవడానికి నువ్వు సహకరిస్తావు తప్ప దేవుడు నీ జీవితాలు, నిన్ను గొప్ప చేసే జీవితాన్ని నువ్వు ఏ రోజు కూడా ఎదగలేవు. ఆ మోసంలోనే ఉండిపోతావు. ఆఖరిగా ఏంటనంటే 21 నుంచి 21 నుంచి చదువుదాం. మేము బలహీనమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నాను,
ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరీ విశేషముగా ప్రయాసపడి తిని, మరీ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. బైబిల్లో ఎవరైనా ఉంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ఈ 23 నుంచి చదివితే ఆయాసం వస్తుంది. దేవుని కోసం ఎంత శ్రమ పడ్డాడో ఇవన్నీ ఏం చెప్తున్నాడో తెలుసా? నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట చెవులు ఉన్నోడికి వినబడుతుంది. చెవులు తెరుచుకొని వినండి. ఏంటనంటే, క్రీస్తు కోసం చాలా శ్రమ పడ్డానని ఏ మాటతో ప్రారంభించాడు ఆయన? 23, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను క్రీస్తు కోసం చాలా శ్రమ పడ్డానని చెప్తా ఉన్నాడు. వెర్రివాని వలె మాట్లాడుతున్నాను అంటున్నాడు, క్రీస్తు కోసం శ్రమ పడ్డాను అంటున్నాడు. ఈరోజు దేవుని కోసం చాలా విషయాల్లో ఏం చేస్తారు అని అంటే, దేవుని పేరును అంటే చాలా గొప్పగా కనిపించుకోవడానికి చాలా ప్రయాసపడుతూ, నేను పలానా వంశం నుంచి దేవుని కోసం మారాను అనగానే అలాంటి వాళ్ళని వెంబడించడానికి జనాలు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ఇలాంటి వంశంలోంచి దేవుడిని నమ్ముకున్నాడా, ఇలాంటి కులంలోంచి దేవుడిని నమ్ముకున్నాడా, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుడిని నమ్మేసుకున్నాడా, ఇంత డబ్బులున్నా దేవుడిని వెంబడించాడా? అయితే ఎవడు గొప్ప అండి? ఈ లోకంలో దేవునికి మించిన గొప్పవాడు ఎవడైనా ఉంటాడా? ఆయనకి మించిన గొప్పవాడు ఎవడు లేడని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నదంతా పెంట అని చెప్పి అన్నీ వదిలేసి వస్తాడు. కానీ మనుషులు ఏది గొప్పగా చూస్తారు అని అంటే, లోకంలో అతడుకున్న కులాన్నో, వంశాన్నో, ధనాన్నో, ఆస్తినో ఇది గొప్పగా పరిగణిస్తూ ఉంటారు. ఆఖరిగా ఏంటనంటే వాళ్ళు అనుభవించిన శ్రమలు కూడా గొప్ప అని భావిస్తూ ఉంటారు. అందుకు పౌలు చెప్తా ఉన్నాడు, ఒరే బాబు, నేను చాలా శ్రమలు అనుభవించాను, కానీ వెర్రివాని వలె మాట్లాడుతున్నాను అంటున్నాడు. నువ్వు కులాన్ని చూసి వెంబడించిన, వంశాన్ని చూసి వెంబడించిన, లేకపోతే వారికి ఉన్న ఆస్తిని చూసి వెంబడించిన, లేకపోతే వారు అనుభవించిన శ్రమను చూసి వెంబడించిన, అది మోసమే. ఎందుకు మోసమే అని అంటే, ఆయన 30వ వచనంలో ఈ మాట అంటా ఉన్నాడు. ఒకసారి చదవండి. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. దేని గురించి అతిశయపడతాడంట? దేని గురించి ఆయన గొప్పతనంగా చెప్పుకుంటాడంట? నా బలహీనతను బట్టి నేను గొప్పతనంగా మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమించడానికి నాలో ఉన్న బలహీనత ఉపయోగపడింది తప్ప నా దగ్గర ఏది అర్హమైంది కాదని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఏ సేవకుడు ఒప్పుకుంటాడు, నేను ఈ పాపం చేశాను కానీ దేవుడు నన్ను కనుకరించాడు, నేను ఈ బలహీనతలో ఉన్నాను దేవుడు నన్ను గొప్ప చేశాడంటే, అలాంటి వాళ్ళు మనం వెంబడించాం. గొప్ప సాక్ష్యం అని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, ఏంటా సాక్ష్యం? యూట్యూబ్లో ఎన్ని వ్యూస్, మిలియన్ వ్యూస్, లేకపోతే బిలియన్ వ్యూస్, ఒక తర్వాత ఒకడు వెంబడి ఒకడు, ఒరే బాబు దేవుని మాట ఏం చెప్తుందో అది చెప్తాను చూడండిరా అంటే ఒక్కడు చూడ్డా వీడియో. ఎందుకు చూడ్డు? దేవుని దగ్గరికి వెళ్ళాలనే దారి ఎవడు ఎంచుకోడు. ఏ దారి ఎంచుకుంటాడు అని అంటే, దేవుని దగ్గరికి వెళ్తే నాకేడు ఉపయోగం, నాకేటి లాభం, నేను ఎలా గొప్ప అయిపోవాలి, ఇది ఆలోచిస్తాడు. దేవుడు గొప్పవాడు, నేను బలహీనుడిని. దేవుడు ఉన్నతమైన వాడు, నాలో పాపం ఉందని ఒప్పుకోగలిగిన ఏ ఒక్క సేవకుడైనా ఉన్నాడు అని అంటే అతడు దేవుడిని మిమ్మల్ని పరిచయం చేస్తాడు. దేవుడిని నువ్వు తెలుసుకోగలిగేలా చేస్తాడు. దేవుని దగ్గర నువ్వు చేరుకోగలిగేలా చేస్తాడు. దేవుని దగ్గరకు నీ జీవితం వెళ్ళి ఆయన పరలోకంలోకి నువ్వు ప్రవేశించేలా చేయగలుగుతాడు తప్ప ఏ మానవుడు కూడా నీ జీవితంలో దేవుడికి వెళ్ళగలిగిన మార్గానికి నిన్ను చేర్చలేడు. ఆ దారికి నువ్వు నేరుగా వ్యక్తుల ద్వారా వెళ్ళలేవు అనే సత్యాన్ని నీకు బోధిస్తూ ఉంటాడు. అందుకు పౌలు చెప్తున్నాడు, బాబు నేనేదైనా అతిశయిస్తున్నానంటే, నేనేదైనా ధైర్యం కలిగి ఉన్నానంటే నేను చేసిన మంచి కాదు, నేను హెబ్రీయుడిని కాదు, యూదుడిని కాదు, నేను పడిన శ్రమ కూడా కాదు, మరి ఏంట్రా కారణం అని అంటే నా బలహీనత కారణం అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం అందరూ ఆలోచించవచ్చు, నేను చాలా ఎన్నిక లేని వాడిని, నేను చాలా బలహీనతలో ఉన్నాను, నేను చాలా తప్పు చేశానని. అదే దేవునికి కావాల్సిన అర్హత. అంటే పాపం చేసినవాడు దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు అని అంటే, దేవుడు బలమై ఉన్నాడు, నేను బలపరుస్తాడు. ఒక తప్పు చేసిన వాడు దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు అని అంటే, ఆయన నీతి కలిగిన వాడు, నిన్ను నీతిగా మార్చగలిగిన వాడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు. కాబట్టి దేవుడు మనిషిలో చూసే అర్హత నేను పాపిని ఒప్పుకోవడం, నాలో ఉన్న బలహీనతను ఒప్పుకోవడం,
ఆ మోసంలో ఈరోజు ఎవ్వరు నిన్ను చెప్పక నిన్ను ఆ మోసంలోనే ఉంచి నువ్వు పాపి, నువ్వు దేవుని చేరుకోలేవు కాబట్టి నన్ను వెంబడించు, నన్ను ఫాలో అని చెప్పి వారు గొప్ప చేయబడతా ఉన్నారు. ఈరోజు ఈ మోసాల్లో ఎక్కడైనా మనం ఉంటే ఈ మాటలు బట్టి మరొకసారి దేవుణ్ణి చేరుకోగలిగిన మార్గం నీలో ఉండే ఆ బలహీనమైన మనస్సాక్షి, ఆ బలహీనమైన పాపమే. కాబట్టి నువ్వు దేవుణ్ణి నేరుగా వెళ్ళొచ్చు, నేరుగా దేవుని సహాయాన్ని పొందుకోవచ్చు, నేరుగా నువ్వు దేవునితో మాట్లాడుకోవచ్చు. అలాంటి స్థితికి మనిషి ఎదగాలని కోరుకుంటున్నాడు. ఆశా నిగ్రహం సహనం అంటే ఏంటంటే మనుషుల్ని వెంబడించడం ద్వారా ఏదో దేవుని దగ్గర నుంచి పొందేసుకుంటామని కాదు, దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి నా బలహీనత కారణమని నేను గ్రహించడం, అలా నేను గ్రహించిన తర్వాత దేవుని చెప్తున్న పద్ధతుల ప్రకారం నా జీవితాన్ని మార్చుకోవడం, అది ఆశా నిగ్రహం సహనం అంటే. ఈరోజు ఎక్కడైనా మనకు తెలిసిన పద్ధతుల్లో ఎంతకాలం పౌల్లా వెంబడించి అనేకుల్ని హింస పెట్టామేమో, అనేకులను బాధ పెట్టామేమో, కానీ దేవుణ్ణి నిజంగా ఎదుర్కొన్న తర్వాత, దేవుణ్ణి నిజంగా తెలుసుకున్న తర్వాత తన శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు, అనేకులకు ఉపయోగకరంగా మార్చబడ్డానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనకు గనక దేవుడు తెలిస్తే మనం చేసిన ఏ పనైనా కూడా దేవుడు సంతోషించేదిగా మారుతుంది, అనేకులకు ఉపయోగకరంగా మారుతుంది. అలా మనం దేవుని యందు ఆశా నిగ్రహం కలిగి సహనం కలిగిన వారిగా మార్చబడాలని, అలాంటి మోసాల్లో ఎక్కడైనా మనం ఇంకా ఉంటే ఆ మోసాల్లోంచి విడుదల పొందాలని దేవుని ఆశ. కాబట్టి అలా మనం దేవుని సహాయాన్ని పొందుకొని నేరుగా దేవునితో కలిగిన మంచి సత్సంబంధాన్ని పొందుకోవాలని దేవుని మాటను బట్టి ఆయన సహాయాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం.